ఫ్రెండ్స్, మీరైతే డెమో వీడియో చూస్తున్నారు కదా. ఈ వీడియో కూడా మనకు అవైలబుల్గా ఉంది. నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, మీరైతే ఈ గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్ లాగానే ఉంటుంది. నేను రెండు విధాలుగా చూపిస్తాను మీకు. చూడండి ఒకసారి. అంటే నేమ్ అనేది చేంజ్ అయ్యి వస్తుంది మనకి. ఓకే, మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే మ్యూజిక్తో పాటు ఇన్స్టాగ్రామ్ అండ్ టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన అక్కడికి చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మన గేమ్ చేంజర్ అనేది ఒకటి ఉంటుంది కదా, టైటిల్ కార్డు. ఓకే, ఇక్కడైతే నేను సెర్చ్ చేస్తే నాకైతే ఒక వీడియో అయితే వచ్చింది. ఇది అనమాట. ఓకే, చూసుకోండి ఒకసారి. ఇది ఇట్లా మ్యూట్లో పెట్టి చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే ఇలాగైతే ఉంటుంది, చూసుకోండి. ఓకే ఓకే ఇదైతే మీరైతే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకోకపోయినా అయితే ఇస్తాను నేను. ఈ వీడియో అయితే ఇస్తాను. ఓకే, ఈ వీడియో మనకు యూట్యూబ్లో అవైలబుల్గా ఉంది. ఓకే, నేనైతే ఇప్పుడైతే నేను లైట్ మోషన్ ఓపెన్ చేసుకుంటున్నాను. మీకు గేమ్ చేంజర్ టైటిల్ కార్డ్ అని ఇచ్చాను. ఓకే, ఇందులో అయితే కెమెరా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకోటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైమింగ్ ఇక్కడ సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ వైట్ ఉంది కదా కింద, ఈ బ్లాక్ పెట్టుకోండి. ఓకే, బ్లాక్ పెట్టుకుంటే ఇక్కడ మీకు ప్రెస్ ఐకాన్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి, ఓకే, ఇది డౌన్లోడ్లో ఉంటుంది. అంటే సో అలర్ట్ మోషన్లో ఉంటుంది. అలర్ట్ మోషన్లో ఎడిట్ చేసిన కాబట్టి ఓకే, అలర్ట్ మోషన్ ఓపెన్ చేద్దాం. ఇదైతే తీసుకుందాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనకైతే కంటిన్యూస్గా వస్తుంటుంది. ఓకే, కెమెరా ఆన్ చేసుకోండి. ఆన్ చేసుకున్న తర్వాత ఇలాగైతే వస్తుంది, చూసుకోండి మీరు. ఇక్కడ నుంచి అయితే 20 సెకండ్ నుంచి అయితే నేనైతే నేమ్ యాడ్ చేసిన. ఓకే ఓకే ఇలాగైతే ఉంటుంది. ఇక్కడ నుంచి అయితే నేను నేమ్ అనేది యాడ్ చేసిన. ఇది ఎందుకు అనిపిస్తలేదంటే ఇది కింద తీసుకొద్దాం. ఓకే, మొత్తం కింద తీసుకొచ్చి పెట్టుదాం. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనకి ఇదైతే ఇలాగైతే ఉంటుంది. ఓకే, డ్రా చేస్తుంది అనమాట. చేసిన తర్వాత ఇక్కడ నేమ్ అయితే మళ్ళీ సేమ్ అదే ఫాంట్ పెట్టుకోవాలి. ఫాంట్ అయితే ఇస్తాను. ఇది కాకుండా వేరే ఫాంట్ అయినా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఇదైతే ఇలా ఉంది. సో ఎడిట్స్ అయినా క్రియేషన్ అయినా ఇక్కడ కింద మీరు పెట్టుకోవచ్చు యూట్యూబర్స్. ఓకే, సో ఇదేది ఏంటంటే ఇప్పుడు మనకి ఇది బ్లాక్ అండ్ వైట్ ఉంది. ఓకే, బ్లాక్ అండ్ వైట్ అన్నప్పుడు మనకైతే ఇక్కడ ఎడిట్ షేప్లోకి వెళ్దాం. మళ్ళీ గ్రూప్లోకి వెళ్దాం. మళ్ళీ ఎడిట్ గ్రూప్లోకి వెళ్దాం. ఇక్కడైతే మీకు కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి టెక్స్చర్ ఇస్తాను నేను. ఓకే, నేను ఆల్లోకి వెళ్తున్నాను. ఆల్లోకి వెళ్తే ఇక్కడ టెక్స్చర్ అనేది ఉంటుంది, సిల్వర్ టెక్స్చర్. ఓకే, ఇదైతే ఆన్ చేసి పెట్టుకుందాం. ఒకసారి బ్యాక్ వద్దాం ఒకసారి. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మనకి ఈ డ్రా అనేది మనకైతే సిల్వర్లో డ్రా అవుతుంది. ఓకే, డ్రా అయిన తర్వాత అది బ్లాక్ అండ్ వైట్లో ఉంది కాబట్టి ఓకే, ఇది కూడా మనము టెక్స్చర్ మళ్ళీ దీనికి యాడ్ చేద్దాం. ఓకే, యాడ్ చేసిన తర్వాత ఈ బార్డర్ అండ్ షాడో అయితే ఉంటుంది. దీనికి బార్డర్ అండ్ షాడోలోకి వెళ్ళి ఈ సెంటర్ క్లిక్ చేసుకొని ఇక్కడైతే ఎల్లో కలర్ ఉంటుంది, వైట్ పెట్టేసుకోండి. సూపర్ ఉంటుంది. ఓకే, సో మీకు ఇలా ఉంటే ఇలా చేసుకోండి, అలా ఉంటే అలా చేసుకోండి. ఓకే, ఇక్కడ రాజు ఉన్నాడు కదా, దీనికైతే ఎఫెక్ట్ అయితే ఒకటి ఎఫెక్ట్ ఇద్దాం. ఓకే, సాచురేషన్ పెడదాం. ఓకే, సాచురేషన్ పెట్టేసి మొత్తం తగ్గించుకుందాం. ఓకే, సిల్వర్గా వచ్చేస్తుంది. ఓకే, లేదు సిల్వర్ రాజు కావాలంటే కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, ఈ రానిది కూడా సేమ్ అదే ఎఫెక్ట్. దీనికి ఉన్న ఎఫెక్ట్ ఒక నిమిషం, దీనికి ఉన్న ఎఫెక్ట్ అయితే మనమైతే ఇదైతే కాపీ చేసుకుందాం. ఓకే, కాపీ చేసుకొని తర్వాత ఈ రాణి ఇది కిరీటం ఉంది కదా, దీనికైతే ఎఫెక్ట్ యాడ్ చేసుకుందాం. సేమ్ అలాగే వస్తుంది. తర్వాత ఎడిట్స్ కానీ క్రియేషన్ కానీ ఇదైతే టెక్స్చర్లోకి వెళ్ళండి. ఓకే, కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి టెక్స్చర్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, దీనికి కూడా సేమ్ బార్డర్ అలాగే ఇచ్చిన నేను. ఓకే, సో నేను ఏం చెప్తున్నా అంటే, సో ఈ బార్డర్ అయితే చేంజ్ చేద్దాం. ఫస్ట్ అయితే వైట్ పెట్టేసుకోండి. ఒక నిమిషం, వైట్ పెట్టేసుకోండి. ఎక్సలెంట్గా వచ్చింది. ఓకే, సో దీనికైతే ఇలాగైతే పార్టికల్ ఏదైనా ఉంటే, వైట్ పార్టికల్ ఏదైనా ఉంటే పెట్టేసుకోండి, చాలా బాగుంటుంది. నేనేం చేసిన అంటే ఇది ఒకసారి బ్యాక్ వద్దాం మొత్తం. ఓకే, నేను చేంజ్ చేసి చూపిస్తాను నేను. ఓకే, ఇదైతే గోల్డ్ కలర్లో ఉంది కదా, నేనేం చేసిన అంటే ఇక్కడ 20 సెకండ్ తర్వాత ఇక్కడ డ్రా అయిపోయిన తర్వాత, ఓకే, ఇంకా డ్రా అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి నేను ఏం చేసిన అంటే 22 సెకండ్ నుంచి, ఓకే, మనకు 20 సెకండ్ నుంచి అయితే మనకైతే ఈ డ్రా అనేది వస్తుంది కదా,
ఇక్కడ నుంచి నేను ఒక వీడియో అయితే నేను అంటే డౌన్లోడ్ చేసి పెట్టుకున్నా. ఓకే, నేను చూపిస్తాను. ఇది కూడా ఇవ్వమంటే కూడా ఇస్తాను నేను. అది 42 సెకండ్ ఉంటుంది. ఓకే, 42 సెకండ్ ఉంటుంది. దీన్ని బ్లెండింగ్లోకి వెళ్ళి లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకోండి. స్క్రీన్ చేసుకున్న తర్వాత దీనికి ఉన్న సౌండ్ ఏమైనా ఎఫెక్ట్ ఉంటే అది ఆఫ్ చేసుకొని మనకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే పెట్టేసుకొని మిగతాది ట్రిమ్ చేద్దాం. ఓకే, ట్రిమ్ చేసిన తర్వాత మనకి ఇది ఫిల్ కంపోజిషన్ ఏరియా చేసుకుందాం. ఓకే, ఎందుకంటే మొత్తం రాదు, ఇది చూసుకోండి ఒకసారి. ఓకే, ఇక్కడ నుంచి అయితే మనకి నేను సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేస్తాను. ఒక నిమిషం. ఓకే, సౌండ్ అయితే మ్యూట్లో పెట్టేశాను. ఓకే, దానికే ఉంటుంది, ఏ సాంగ్ కూడా దానికే ఉంటుంది కాబట్టి ఆ వీడియో అయితే మీరైతే పెట్టేసుకోవాలి అన్నమాట. ఓకే, ఇలాగైతే అంతా వస్తుంది మనకి. ఓకే, ఇలాగైతే ఉంటుంది సేమ్ మనకి గేమ్ చేంజర్లో ఎలా ఉంటుందో అట్లా. ఓకే, ఇదైతే బ్లాక్ అండ్ వైట్ అయితే సూపర్ ఉంది. ఈ బ్లాక్ అండ్ వైట్లో చేసుకోండి. ఇంకోటి ఫాంట్ కూడా నేను ఇస్తాను కాబట్టి ఆ ఫాంట్ అయినా యూజ్ చేసుకోవచ్చు మీరు. ఇక్కడ డ్రా అనేది మనకి నేను చెప్పినా కదా ఇందాక, దానిలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సిల్వర్ డ్రా. ఓకే, ఇలాగైతే ఇదైతే నాకు నచ్చింది కాబట్టి ఇలాగైతే చేస్తాను నేను. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కరెక్ట్ బీట్ మార్క్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ ఇది కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, ఇది కట్ చేసుకుంటే కరెక్ట్గా అక్కడ వచ్చి ఆగుతుంది. ఓకే, ఇంతే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకేమైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం.